లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపుని నింపుకొని ఆశపడెను గాని ఎవడనూ వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రులను అన్నమును సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడికి ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకములకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసిదిని ఇక మీదటి నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాన నేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన ద్రుడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు తన పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యములు జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇది ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకు అతడు తన తండ్రిలో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞని నేను ఎన్నడైనను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడైనా ఒక్క మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈయన కుమారుడు రాగానే దీని కొరకు క్రొవ్విన దూడను వధించుతావని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషించుడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అతనితో చెప్పెను. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. నిలబడి నీ దాసుని మరుగుపరచండి ప్రభువా. నేను వీళ్ళతో మాట్లాడితే నేనేం చెప్పలేను, నేనేం మాట్లాడలేను. నీవే మాట్లాడు, నీవే దర్శించు, నీ ఆత్మను కుమ్మరించు. వచ్చిన ప్రతి ఒక్కరి ఆత్మకు సంతృప్తిని దయచేయి. నన్ను పూర్తిగా నీవు మరుగుపరిచి ప్రభువా నీవే మాట్లాడమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఇక్కడ చదివినటువంటి భాగాన్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఇది ఒక తప్పిపోయిన కుమారుడి యొక్క కథ. హల్లెలూయా. ఎవరి కథ? తప్పిపోయిన కుమారుని యొక్క కథ. మీ అందరికీ బాగా తెలుసు, చాలాసార్లు వినే ఉంటారు ఈ తప్పిపోయిన కుమారుని గురించి. కానీ ఈరోజు దేవుడు మీతో ఒక కొత్త కోణంలో మాట్లాడతాడు. కాబట్టి శ్రద్ధగా బాగా వినండి, జీవితాంతం దీన్ని మర్చిపోరు. దేవుడు అక్కడ ఉన్నటువంటి మీరు గమనించినట్లయితే 15వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే, ఒకప్పుడు సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వినుట ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి అతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా నసుగొనిది. ఈ మాట ఉదాహరణకి బాగా చెప్తున్నా, వినండి. ఈ తప్పిపోయిన కుమారుని యొక్క కథ దేవుడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే
దేవుని సన్నిధికి వచ్చిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో? దేవుని సన్నిధికి వచ్చిన వారితో ఒక ఉపమానము ద్వారా, ఒక ఉదాహరణ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరెవరు వచ్చారు దేవుని దగ్గరికి? ఎవరెవరు వచ్చారు? శాస్త్రులు వచ్చారు, పరిశ్రయులు వచ్చారు, సుంకరులు వచ్చారు, పాపులు వచ్చారు, చాలామంది వచ్చారు దేవుని దగ్గరికి. హల్లెలూయా. నేను చెప్పేది అదే, దేవునికి ఏ భేదము లేదు. దేవుడు బోధ చెప్తున్నటువంటి సమయంలో ఈ సుంకరులు, పాపులు, దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడు. ఉదాహరణకి బాగా వినండి, ఒక 50 మంది మంచి క్రైస్తవులు అనుకో, ఒక 10 మంది పాపులు అనుకో. పాస్టర్ అయ్యా ఎవరు తిక్కుంటాడంటే పాపులు దిక్కే పోతాడు. ఎవరు తిక్కిపోతాడు? పాపులు దిక్కే పోతాడు. ఎందుకు? ఆ పాపులను ఈ గుంపులో, మంచి గుంపులో వేయడానికి. అలాగే యేసయ్య కూడా సుంకరులతో, పాపములు చేసే వారితో ఉన్నాడు. కానీ బాగా వినాలి, కానీ ఈ గుంపులో ఉండే పరిసయ్యులు, శాస్త్రులు అంటే గొప్ప కులస్తులు. శాస్త్రులు అంటే ఎవరు? గొప్ప కులం, బాగా చదువు ఉండేవాళ్ళు. పరిసయ్యులు అంటే ఎవరు? వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, ఇంకా సమస్తం అన్ని ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉంటాయి. అటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చారు. కానీ ఏమని గొనుగుతున్నారంటే, ఇంద్ర యేసయ్య దగ్గరికి ఇంత పెద్ద కులస్థులం, ఇంత పెద్ద అన్నీ ఉన్న వాళ్ళం వస్తుంటే యేసయ్య ఏంది సుంకర్ల దగ్గరికి పోతాడు, పాపుల దగ్గరికి పోతాడని ఈ గుంపులో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? సనుగుతున్నారంట. హల్లెలూయా. సనుగుతున్నారంట ఈ గుంపులో ఉన్న వాళ్ళు. ఈ గుంపులో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఈ గుంపులో ఉండే వాళ్ళు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. ఈ గుంపులో ఉండే వాళ్ళు ఎవరు? శుంకరులు, పాపులు. దేవుడు పాపుల దిక్కు, శుంకరుల దిక్కు ఉన్నాడు. బాగా వినండి, దేవుడు శుంకరుల దిక్కు, పాపుల దిక్కు ఉన్నాడు. ఈ పరిసయ్యులు, శాస్త్రులేమో గొనుగుతున్నారు. ఏమని? దేవుడేంద్ర వాళ్ళ దిక్కున్నాడు, వాళ్ళు పాపులు కదా, శుంకరులు కదా, ఏంది వారితో సహవాసం చేస్తాడు, వారితో భోజనం చేస్తాడు, మనతో కదా దేవుడు ఉండాల్సిందని ఎవరు గొనుగుతున్నారు? ఎవరు? వీళ్ళు గొనుగుతున్నారు, పరిసయ్యులు, శాస్త్రులు. కానీ దేవుడు ఎవరి దగ్గర ఉన్నాడు? పాపులు, శుంకరుల దగ్గర ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ మాట. దేవుడు వీళ్ళతో చెప్తున్నాడు. ఎవరితో? పరిసయ్యులతో, శాస్త్రులతో చెప్తున్న మాట ఇది. పరిసయ్యులతో, శాస్త్రులు చెప్తున్న మాట ఇది. ఏమనంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళతో దేవుడు ఏమని చెప్తున్నంటే, ఒకరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఒక మనుషునికి 2 కుమారులు అంట. ఎంతమంది? చిన్నవాడికి తండ్రి దగ్గరకు వచ్చాడు. చిన్నవాడు వచ్చి, నాన్న నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా భాగము నాకు ఇచ్చేయి అని చిన్నవానికి తండ్రి దగ్గరకు వచ్చి తన ఆస్తిని అడిగినాడు. తండ్రి కూడా వెంటనే ఏం చేసినాడు? తన ఆస్తిని పంచేసినాడు. పంచి, ఆ మాట ఉంది కదా చూడండి, వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. అంటే ఉదాహరణకి పంచిపెట్టేటప్పుడు ఎవరెవరు ఉంటారు? ఆస్తి పంచేటప్పుడు లాయర్లు ఉంటారు, లేదంటే పెద్దలు ఎవరో ఒకరు ఉంటారు. అట్లాగే ఈ తండ్రి కూడా తన ఆస్తిని పంచిపెట్టినాడు. పెద్ద కొడుకింత, చిన్న కొడుకింత, నాకింత అని పంచిపెట్టుకొని ఉన్నాడు. ఈ చిన్న కొడుకును ఆస్తినంతా తీసుకున్నాడు. ఆస్తినంతా తీసుకుంటే, ఉదాహరణకి బాగా వినండి, ఆ చిన్నోనికి ఇప్పుడు ఏం కావాలంటే ఆస్తులు పొలాలు కాదు, ఏం కావాలా? వానికి డబ్బు కావాలి. కాబట్టి ఏం చేసినాడంటే, ఈ ఆస్తినంతటిని ఉంది కదా అన్నమాట చూడు, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, అంటే వాడు ఆస్తి తీసుకున్నాక కొన్ని దినాలు ఉన్నాడంట. ఎవరితో? వాళ్ళ ఆయనతో ఉన్నాడు కొద్ది రోజులు. ఆ కొద్ది దినాలు వాడు ఏం చేసినాడంటే, ఆస్తినంతా అమ్మి డబ్బుగా మార్చుకున్నాడు. బాగా అర్థమైందని చెప్పేది. కొన్ని దినాలు తండ్రితో పాటే ఉన్నాడు. ఉండి తన ఆస్తిని, తండ్రి ఇచ్చిన ఆస్తిని అంతా సమకూర్చుకున్నాడు. డబ్బు రూపంలోనూ, లేదంటే అన్నీ అమ్ముకోవడము, అన్నీ చేసి బాగా అన్నీ సర్దుకొని అన్నీ కూర్చుకున్నాడు బాగా. ఉదాహరణకు ఒక సూట్ కేసు నిండితే డబ్బు అనుకోండి, అన్నీ అమ్ముకొని ఒక సూట్ కేసు నిండితే డబ్బు పెట్టుకొని ఉన్నాడు అనుకో. కొద్ది దినములైన తర్వాత అన్నిటిని కూర్చుకొని ఏం చేశాడు? ఇంకా
దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల చేత పాడు చేసెను. ఏమైందంట? దూరదేశానికి పోయినాడు. ఏం తీసుకొని? తన డబ్బునంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయినాడు. తండ్రి దగ్గర లేకుండా, తండ్రి ఉండే దేశంలో లేకుండా దూరదేశానికి, అంటే వేరే దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడంటే వీడు దుర్వ్యాపారాలు చేశాడు. దుర్వ్యాపారాలు అంటే ఉదాహరణకి మీకు బాగా చెప్తున్నా, ఇప్పుడు రోజు కూలి పనికి పోయేవాడిని కూలి ఒక 600 వేసుకుంటే చాలామంది అంటారు కదా, రే నువ్వు దుర్వ్యాపారం చేస్తున్నావు, డబ్బు అంతా నాశనం చేస్తున్నావు అంటే దేనికి నాశనం చేస్తారు? త్రాగుడికి, వ్యభిచారానికి, లేదంటే వ్యసనాలకు, లేదంటే బండ్లు కొనడమో, లేదంటే అవి ఇవి కొనడం, ఏదో ఒక దానికి డబ్బును ఏం చేస్తారంటే దుర్వ్యాపారం చేస్తారు, పనికిరాని దానిగా చేస్తారు. అలాగే వీడు కూడా ఏం చేస్తాడంటే దుర్వ్యాపారాల చేత చెడు స్నేహితులను అంతా పెట్టుకున్నాడు. ఎవరిని? చెడు స్నేహితులంతా ముందున్నారు. వీని దగ్గర డబ్బు ఉంది కాబట్టి వీని చుట్టూ చెడు స్నేహితులు ఉన్నారు. దుర్వ్యాపారాలు, త్రాగడం, ఎంజాయ్ చేయడం, వ్యభిచరించడం, ఇదే పని అయిపోయింది వానికి. కానీ వాడు వచ్చిన ఉద్దేశం మాత్రము వేరు. తండ్రి ఆస్తిని తీసుకుని వచ్చినాడు కానీ దుర్వ్యాపారము చేత వాడు చాలా నష్టపోయినాడు. లాస్ట్కి ఇంకా వాని దగ్గర ₹1 కూడా లేదు. అన్నిటినీ కూర్చుకున్నాడు ఇంటి దగ్గర. బాగా నేను పోయి బాగా సంపాదించుకుని వస్తాను నాయనా. ఇప్పుడు చాలామంది కొడుకులు అంటారు కదా, ఏమంటారు? నాయనా నా ఆస్తి నాకి, నీకు సంపాదించేది చేతగాల, నేను సంపాదించి చూపిస్తా చూడు. ఆ ఎకరా పొలం నాకి, దాన్ని అమ్ముతా, ఒక 10 లక్షలు వస్తుంది. అదో పలాని వ్యాపారం చేస్తా, ఆ వ్యాపారం చేస్తే కొన్ని కోట్లు వస్తుంది. ఏంది ఎప్పుడు ఈ బతికేనా అని, సరేనా బిడ్డ తీసుకోబోని నాయన ఎంకరేజ్ చేస్తాడు. నాయన అయినా ఏం చేస్తాడు? సపోర్ట్ చేస్తాడు. సరేరా నువ్వు బతుకుపో, నీ కాళ్ళ మీద నిలబడిపో అంటాడు. కానీ ఈ కుమారుడు అవగాహన ఉండదు, అనుభవం ఉండదు, పెద్దలు చెప్పిన మాట లోపడ్డు, ఏది పడితే అది చేస్తాడు. ఏమైపోతాడు? నష్టపోతాడు. నష్టపోయినాక మళ్ళీ ఎక్కడికి వస్తాడు ఎవడైనా అంటే తండ్రి పాదాల దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. అలాగే ఈ కొడుకు కూడా దురదేశానికి పోయాడు. అక్కడ దుర్వ్యాపారాల చేత అంతా పాడు చేసుకున్నాడు. చూడండి అన్నమాట. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములో వానిని పంపెను. హల్లెలూయా. దేశంలో ఇప్పుడు ఏమొచ్చిందంట? మళ్ళా కరువు కూడా వచ్చిందంట. అంటే ఎంత దరిద్రమో చూడు. దేశంలో కరువు వచ్చింది, వీని దగ్గర ఏమైపోయింది? వీని దగ్గర కరువే, వీని దగ్గర డబ్బంతా అయిపోయింది, దేశంలో కూడా కరువు వచ్చేసింది. అప్పుడు వీడు ఎట్లా బతకాలో, ఏమి తినాలో, ఏమి చేయాలో అర్థం కాక ఒకని కాడికి పోయినాడు. ఒకని కాడికి పోతానే వాడు ఏం చెప్పినాడంటే, అయ్యా నాకు ఒక పని ఏదని అయ్యా, నాకు ఊరికి అన్నం పెడితే చాలు, నీ దగ్గర ఉంటానయ్యా, నేను ఇంటికి పోలేకుండా, ఇంటికి పోతే మా అమ్మ మా నాయన నరుచరయ్యా, ప్లీజ్ అయ్యా నాకు ఏదో ఒక పని అయ్యా. అంతే కదా. ఇప్పుడు ఎవరన్నా ఇంట్లోంచి పారిపోతే వాడు చేసే పని ఏంది? ఇదే. నాకు మొఖం చెల్లదు, నేను ఇంటికి పోతే నాకు అవసరం లేదు, ఇంటికి పోను నేను, నాకు నువ్వే ఏదైనా పని సార్, ఊడ్చైనా ఊడ్చా సార్, బాత్రూమైనా కలుగుతా సార్, ఇంటికి పోను సార్ నేను అంటారన్నారమ్మ. చాలామంది అంటారు. తండ్రి ఏమో తల్లిదండ్రులు ఏమో బాగా పెంచాలనుకుంటారు, కానీ కుమార్తెలు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఎంతో బాధ పెడతారు. కొన్ని విషయాలలో తల్లిదండ్రులకు విషాదం మిగిలిస్తారు. కొన్ని విషయాలలో తల్లిదండ్రులను వేదన పుట్టిస్తారు. కొన్ని విషయాలలో తల్లిదండ్రులు కన్నీరు కార్చే విధంగా ఈరోజు కుమార్తెలు చేస్తూ ఉన్నారు. చేయట్లేదా? అలాగే ఈ తండ్రిని ఈ కుమారుడు కూడా విషాదానికి పుట్టించాడు. తండ్రి దగ్గర ఆస్తి తీసుకున్నాడు. నేను సంపాదించుకుని వస్తా, నీకంటే కోటీశ్వరుని అవుతా, నీకంటే గొప్పనవుతా అని పోయి దుర్వ్యాపారాల చేత తన డబ్బునంతా నాశనం చేసుకున్నాడు. తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు రాగానే ఎవని కాడికి పోయినాడు? ఇంకా వెంటనే మనుషుని కాడికి వచ్చినాడు. మనుషుని కాడికి వచ్చి, ఏమయ్యా నాకు ఏదైనా పని ఇస్తావా అంటే, వాడు ఏం పని ఇచ్చాడంటే, నా దగ్గర పందులు ఉన్నాయి, పందులు మేపుతే నీకు పూటకు ఆహారం పెడతా. లాస్ట్కి వాని బతికి ఏమైపోయింది?
ఏం బతుకైపోయింది? పందులు మేపే బతుకైపోయింది. ఇంటి దగ్గర పని వాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గర అమ్మ మంచి వంట చేసి పెడుతుంది, నాయన అన్నీ తెచ్చిపెట్టినాడు, మంచి బట్టలు, ఆస్తి అంతస్తులు, గౌరవం, పేరు, ప్రత్యేకతలు అన్నీ తెచ్చిపెట్టినాడు అమ్మ నాయన. వానికి అది నచ్చలే. ఏది నచ్చింది? వానికి పందులు మేపేది నచ్చింది. పందులు మేపైనా సరే నేను బతుకుంటా అని అన్నారు అమ్మ. ఇప్పుడు ఎంతోమంది అంటారు, ఏం మీ కాళ్ళ కాడంతా బతుకున్న అవసరం మాకేముంది, ఎట్టయినా మా కాళ్ళ మీద మేము బతుకుంటాం, అడుక్కు తింటామో ఏమైనా చేస్తామో, మాకు నచ్చినట్టు మేము బతుకుతాం, మీరెవరు అనే పిల్లలు ఈరోజు ఉన్నారు. అలాగే ఈ కుమారుడు కూడా పందులు మేపడానికి సిద్ధపడ్డాడు. పందులు మేపుతున్నాడు, కానీ వానికి ఏం లేదంట. చూడండి, వాడు పందులు తన తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. ఒరేవరే ఆకలేసిందిరా, నాకు ఆకలి ఇయ్యండిరా అంటే ఒక్కడు కూడా వానికి ఆహారం పెట్టలేదంట. ఉదాహరణకి వాని చుట్టూ స్నేహితులు ఉన్నారు కదా, డబ్బు ఉన్నప్పుడు వాని చుట్టూ స్నేహితులే. వ్యభిచారం చేసేటప్పుడు స్నేహితులు ఉన్నారు, త్రాగేటప్పుడు స్నేహితులు ఉన్నారు, దుర్వ్యాపారాలు చేసేటప్పుడు స్నేహితులు ఉన్నారు. ఇవి నీ డబ్బు అయిపోయేంత వరకు ఎవరున్నారు? వీని చుట్టూ స్నేహితులు ఉన్నారు. కానీ లాస్ట్కు వాని దగ్గర ఏమి లేకపోయేసరికి కనీసం అన్నం పెట్టే దిక్కు కూడా లేరు. లాస్ట్కి వాడు ఏం తిన్నాడంట? పందులు తినే పొట్టును తిన్నాడంట. పందులు ఏం తింటాయి? ఇంకా మీకు బాగా తెలుసు. పందులు ఏం తింటాయి? బాత్రూమ్ తింటాయి, పీతి తింటుంది. వాళ్ళ లాస్ట్కి కంచంలో వెండి పళ్ళెంలో తినే అన్నాన్ని పోగొట్టుకొని ఏం తింటున్నాడు వాడు? పందులు తినే పొట్టును తింటా ఉన్నాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ మనం కూడా పందులు పొట్టే మనకు నచ్చుతూ ఉంది. నాకు పందులు పొట్టు చాలే, నేను పంది తినేది నేను తింటా, నాకు దేవుడు ఎన్ని చేసినా ఏం చేయకపోయినా నాకు ఇచ్చే, నా బతుకు నేను బతుకుంటా అనే స్వభావం మనది. నేను చెప్పినా మీకు, దేవుని దగ్గర మన ఆశీర్వాదాల కోసం వస్తే ఆశీర్వాదాలే మిగిలిపోతాయి, దేవుడు మనతో మిగిలిపోడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి నువ్వు ఆరోగ్యం కోసం వస్తే నీ దగ్గర ఆరోగ్యమే మిగిలిపోతుంది, కానీ దేవుడు నీ దగ్గర మిగిలిపోడు. నువ్వు దేవుని మందిరానికి ఎవరి కోసం రావాలా? ఆరోగ్యం కోసమో, శక్తి కోసమో, బలం కోసమో, డబ్బు కోసమో, అందం కోసమో, లేదంటే ప్రత్యేకత కోసమో కాదు. నువ్వు దేనికోసము దేవుని మందిరానికి రావాలంటే యేసయ్య కోసం నువ్వు రావాలా. హల్లెలూయా. యేసయ్య ఉంటే ఆశీర్వాదాలే, ఉత్త ఆశీర్వాదాల కోసం దేవుని కాడికి వస్తే ఆశీర్వాదాలే మిగిలిపోతాయి, దేవుడు మిగిలడు, దేవుడు ఉండడు నీ దగ్గర. కాబట్టి ఇక నుంచి అయినా కన్నులు తెరుచుకొని బతకండి. దేవుని మందిరానికి వచ్చేది దేవుని కోసము రండి, ఆశ్చర్య కోసమో, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో, చర్చికి పోకపోతే, బల్ల తీసుకోకపోతే, ఓయమ్మ అందరూ బల్ల తీసుకుంటున్నారే, నేను తీసుకోకపోతే పాపిని అనుకుంటారేమో, ఓయమ్మ నేను కూడా తీసుకుంటా. మనుషులను ఎప్పుడు లక్ష్య పెట్టద్దు, మనుషులను ఎప్పుడు నువ్వు దేనిని చూడొద్దు, నువ్వు కేవలము దేవుని కోసం రా. ఈ కుమారుడు కూడా తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి, కుమారుని దగ్గర తండ్రి దగ్గర సమస్తం ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తులు అన్నీ ఉన్నాయి. కానీ వీడు నా ఆస్తి నాకు ఇచ్చేని తెచ్చుకున్నాడు, లాస్ట్కి పందులు తినే పొట్టు తిని బతుకుతా ఉన్నాడు. వానికి పందులు తినే పొట్టు తినేటప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఇంకా అవునా కదా? పందులు తినే పొట్టు తినేటప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఇంకా వానికి. ఓయమ్మ, మా నాయన దగ్గర ఎంతమంది పనులు, మా నాయన నన్ను ఎంత బాగా చూసుకునేవాడు, మా నాయన నాకు అన్నీ తెచ్చిపెట్టినాడే, మా నాయన నాకు ఏ రోజు ఏ కొదవ చూడలేదే, మా అమ్మ మా నాయన మా అన్నయ్య నన్ను ఎంతో బాగా చూసుకున్నారే, నేనేంది ఈరోజు నా బతికేంది పందులు తినే పొట్టు తింటాననే అని వాడు కన్నీరుతో ఏడుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అదే ప్రాయచిత్తం. తెలుసుకోవాలా. ఏదైనా తప్పు చేసినప్పుడు మన హృదయం మనకు తెలియపరుస్తుంది, నువ్వు చేసేది తప్పు, నువ్వు తప్పుదారిలో పోతున్నావు అని మనకి ఎవరు చెప్తారంటే ముందు మన మనసే చెప్తుంది. మన మనసులో ఉండే యేసయ్యే మాట్లాడతాడు.
అలాగే ఆ తప్పిపోయిన కుమారుడు కూడా పందుల పొట్టు తింటున్నటువంటి సమయంలో ఆ పందుల పొట్టుని అట్లా పాడేసి ఏడుస్తూ ఉన్నాడు. నా తండ్రి దగ్గర ఎంత మంచి లైఫ్ నాది. నిజమే, తల్లిదండ్రుల దగ్గర నిజంగా ఎంతో బాగుండొచ్చు. తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు తింటా ఉంటే మనకు వాళ్ళ కడుపు కాల్చుకొనైనా సరే మనకు అన్నం పెడతారు. తల్లిదండ్రులు మన కోసం రాత్రింబగళ్ళు కష్టపడతారు. తల్లిదండ్రులు మన కోసం ఎంత పనైనా చేస్తారు. నేను రాత్రి 1:30 అయింది, నేను పనుకునేసరికి రాత్రి 1:30 అయింది. ఆ టైంలో సెల్ తీసుకొని రెండుసేపు ఏందో వీడియోలు చూస్తూ ఉన్నా. వీడియోలు చూస్తూ ఉంటే ఒక వీడియో వచ్చింది. ఆ టైంలో నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. వాళ్ళ నాయన గవర్నమెంట్ టీచర్ అంట. ఏంది? గవర్నమెంట్ టీచర్. అతని నెలకు జీతము దగ్గర 70,000 పైన వస్తుందంట. కానీ తన అనారోగ్య పరిస్థితుల వల్ల ఉద్యోగాన్ని తీసేశారంట. నువ్వు పనికిరావు ఉద్యోగానికి, నువ్వు దేనికి పని తీసేసినారంట. కానీ కొడుకు నాలాంటి యవ్వనస్తుడంట. కొడుకును చదివిపిస్తూ ఉన్నాడంట. కుమార్తెకు పెళ్లి చేసినాడు. కుమార్తె బాగుంది, కానీ కొడుకుని చదివిపిస్తూ ఉన్నాడు. కానీ తండ్రి దగ్గర ఇప్పుడు ఏం లేదు, ఉద్యోగం లేదంట. వాళ్ళ నాన్న అనుకున్నాడంట, నేను ఎట్లయినా సరే నా కొడుకును కూడా ప్రయోజకుని చేయాలా, నా కొడుకును కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలా అని అనుకున్నాడంట. లాస్ట్కి అంత పెద్ద ఉద్యోగస్తుడు చేసిన పని ఏంటంటే వీధిలమ్మడి పీస్ మిఠాయి అమ్ముకుంటున్నాడు. ఏం అమ్ముకుంటున్నాడు? పీస్ మిఠాయి అమ్ముతున్నాడు. ఆ పీస్ మిఠాయి పింక్ కలర్ కవర్లలో వస్తుంది కదా, అది ఇట్లా కట్టబట్టుకొని ఉన్నాడు. కళ్ళలోంచి నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. భలే బాధ వేసింది నాకు చూసినప్పుడు. నిజమే కదా, గవర్నమెంట్ ఉద్యోగస్తుడంటే ఎంత బాగా బతికింటాడు. మరి కొడుకు కోసం ఏం పట్టుకొని ఉన్నాడు? నడి రోడ్లో పీస్ మిఠాయి పట్టుకొని ఉన్నాడు. పీస్ మిఠాయి అమ్మడానికి కూడా తల్లిదండ్రులు వెనకడుగు వేయరు. తన కుమార్తెల కోసం తల్లిదండ్రులు ఎంతైనా ప్రయాసపడతారు, ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ తన కొడుకుని లేదంటే కుమార్తె కడుపు కాల్చాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. చాలాసార్లు మనం కూడా అనేకమైన సార్లు ఇబ్బందులు పడతాం, తల్లిదండ్రులను దూషిస్తాం. తల్లిదండ్రులను మనం కూడా ఎన్నోసార్లు వేదనగా ఎట్లా చేస్తాం. కానీ తల్లిదండ్రులు మన మంచే కోరుతారు, కానీ ఏ రోజు మన చెడు వాళ్ళు కోరరు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ కొడుకుకి లాస్ట్కి పందులు తినే పొట్టు తినేటప్పుడు వానికి రియలైజేషన్ వచ్చింది. మా తండ్రిని నేను ఎంతో బాగా చూసుకున్నాడు కదా అని ఒకటే అనుకున్నాడు, నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా. హల్లెలూయా. ఆ స్వభావం రావాలా. తప్పిపోయినా కూడా, దేవుని నుంచి వేరైనా కూడా, ఒకవేళ నువ్వు ఎవరైనా హేళన చేసినా ఏం చేసినా కూడా నీలో కూడా ఏం రావాలంటే ఏదో ఒక రోజున రియలైజేషన్ రావాలా, తెలుసుకొని బతకాల. ఆ టయానికి మనం వెళ్ళాల. వాడు అనుకున్నాడంట, చూడండి ఏమనుకున్నాడంట, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, నా తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారితో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పాలని మనసులో అనుకున్నాడంట. ఎక్కడ అనుకున్నాడంట? మనసులో. ఏమని? నాయనా, నేను నీ కొడుకును కాదు, నీ కొడుకును అనిపించుకునే యోగ్యత నాకు లేదు. నేను దేవునికి విరోధమైన పనులు చేసిన, వ్యభిచారం చేసిన, దుర్వ్యాపారం చేసిన, మోసాలు చేసిన, త్రాగిన, తందనలాడిన, ఎన్నో చేసిన, నీ పేరు, నీ గౌరవ ప్రతిష్టలన్నీ నేను పోగొట్టేసిన. కాబట్టి నేను నీ కుమారునిగా నేను కాను, నీ కుమారునిగా నేను ఉండలేను. నన్ను నీ పనివానిలో ఒకరిని పెట్టుకో అని మనసులో అనుకుంటున్నాడంట. అనుకొని ఇంకా ఇంటికి పోదామని చెప్పి అన్నీ సర్దుకొని ఇంటికి పోతాము ఉన్నాడంట. కుమారుడు తండ్రి కొడుకు కోసం ప్రతిరోజు వస్తాడంట, బయటికి వస్తాడంట. అరే నా కొడుకు వస్తాడేమో అని మొత్తం చూస్తాడంట. ఇంట్లోకి పోయి బాధపడి తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట. మళ్ళీ బయటకు వస్తాడంట, నా కొడుకు వస్తాడేమో, నా కొడుకు వస్తాడేమో అని రాత్రి పగళ్ళు తండ్రి కళ్ళు కాయలు గట్టెట్టి ఎదురు చూస్తున్నాడంట. ఎవరి కోసం? కొడుకు కోసం. కొడుకు యాన్నో ఆడున్నాడంట. వాక్యం చెబుతుంది, చూడండి ఆ మాట. వాడింకా దూరముగా ఉన్నప్పుడు 20వ వచనం, 15 లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. ఏందంట? వాడు యాన్నో ఇంకా దూరంగా ఉన్నాడంట. కానీ తండ్రి
వాని కోసం ఎదురు చూస్తూ 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 సడన్గా వాడు కళ్ళ ముందర ఎన్నో దూరంగా కనపడేసరికి పరిగెత్తుకుంటూ పోయినాడంట తండ్రి. పోయి ఏం చేశాడంట తండ్రి, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ఇటువంటి తండ్రులు ఉన్నారు ఈరోజు? నేను ప్రశ్నిస్తున్నా, ఇటువంటి తండ్రులు ఉన్నారా? నీ కొడుకు గాలికి పోతే, నీ కుమార్తె గాలికి పోతా ఉంటే, ఎట్లా పడితే అట్లా జీవిస్తూ ఉంటే తండ్రిగా నువ్వేం చేస్తున్నావు? తండ్రికి నీ బాధ్యత ఏంది? సంపాదించి తెచ్చిపెట్టడం కాదు నాయన. కుటుంబాన్ని సరిగా పెంచుకో, కుటుంబాన్ని సరైన దారులు నడిపించు. తండ్రి అంటే ఎవరు? కుటుంబానికి శిరస్సు, కుటుంబానికి తల నరికేస్తే కింద దేహం పనిచేస్తుందా? పనిచేయదు. తండ్రి చేయాల్సిన పని ఏంటంటే, నీ పిల్లల కోసం ప్రయాసపడుతున్నావు, కానీ నీ పిల్లలు సరైన మార్గంలో నడిచేటట్టు కూడా చూసుకోవాలి. అలాగే ఈ తండ్రి బాధలో ఉన్నాడు. ఏమనంటే, నా కొడుకు కోసం, నా 2 కొడుకుల కోసం ఎంతో ఆస్తిని సంపాదించిన, కానీ వారికి నేను దేవుని భయము విలువలు నేర్పించలేకపోయినానని తండ్రి బాధతో ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రతిరోజు. కానీ కొడుకు రాగానే తండ్రి కూడా ఏమైపోయినాడంటే, ఇప్పుడు తన తప్పును తను తెలుసుకున్నాడు. హల్లెలూయా. తండ్రి చేసిన తప్పు కూడా తెలుసుకున్నాడు, కొడుకు చేసిన తప్పు కూడా తెలుసుకున్నాడు. తండ్రి చేసిన తప్పుని తెలుసుకొని దూరం నుండి వచ్చే కుమారుని చూసి పరుగెత్తుకుంటూ పోయినాడంట. ఉదాహరణకి అంత పెద్ద కొడుకు, తండ్రికి ఎంత వయసు ఉంటుంది? ఉదాహరణ ఒక 70 ఏళ్ళు ఉంటాయా? అంత పెద్ద కొడుకు ఆస్తి వంచి ఇచ్చాడంటే నాకు తెలిసి వాని వయసు ఉదాహరణకి ఒక 25-30 ఏళ్ళు ఉంటాయి కొడుకుది. కొడుకుకే 30 ఏళ్ళు ఉంటే తండ్రికి ఒక 70-60 ఏళ్ళు ఉంటాయి. మరి అంత పెద్ద ముసలోడు కొడుకుని కనపడగానే పరిగెత్తుకుంటే ఎట్లా పోయినాడు? మోకాళ్ళ నొప్పులు రాలేదా? నడు నొప్పులు ఉండవా? కష్టాలు ఉండవా? ఏమ్మా, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి కొడుకుని చూడగానే ఎన్ని కానరాలేదే? కొడుకును చూడగానే కుమారుని మీద కనికరం అన్నాడంట. అదిగో నా కొడుకు వస్తున్నాడు అని ఇంకా సంతోషంగా పరిగెత్తుకుంటూ పోయి వాని మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ముద్దులు పెట్టుకుంటే ఇట ఖర్చుకొని ఉన్నాడంట. ముద్దులు పెట్టింటే కొడుకు అంటున్నాడంట కౌగిట్లోనే, తండ్రి కౌగిట్లో అంటున్నాడంట కొడుకు, నానా నేను పరలోకానికి విరోధమైన పని చేశాను నాయనా, నీకు నేను చెడ్డ పేరు తెచ్చిన నాయనా, నీ కుమారుని అనిపించే నాకు యోగ్యత లేదు, నాకు నీ పనివారిలో ఒక పనివానిగా అనుకో నాయనా అని తండ్రి కౌగిట్లో ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు కొడుకు చెప్తా ఉన్నాడు. అంటే బాగా ఆలోచన చేయండి. కొడుకు తండ్రి దగ్గర తన తప్పుని ఒప్పుకొని విడిచిపెడతా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి కొడుకు భుజం మీద చేసి ఇంట్లోకి పిలుచుకొని వస్తూ ఉంటే ఎంత నవ్వు ఉంటుంది ముఖం మీద. రే నా కొడుకు వచ్చినాడు రా, రే నా కుమారుడు వచ్చినాడు రా, అరే వాడు చచ్చిపోయి మళ్ళా బ్రతికినాడు రా, అరే వాడు తప్పిపోయి మళ్ళా బ్రతికినాడు రా. వాని వేలుకు ఉంగరం పెట్టండి, వానికి విలువైన వస్త్రాలు ఇవ్వండి, వాని కాలుకు చెప్పులు తొడగండి, ఒక కొవ్విన దూడను తెచ్చి వధించండి. వీడు నా కుమారుడు తిరిగి వచ్చాడు రా. హల్లెలూయా. వచ్చినా మూలను కుక్క మాదిరి పడుండు, నీ ఆస్తి అంతా అయిపోయింది, తిన్నావు తాగినావు తందనాలు అన్నావు, ఇంకా మూసుకొని కళ్ళకాళ్ళు పడుండు అని అన్నాడా? వాడు ఏమేం పోగొట్టుకున్నాడో దానికంటే రెట్టింపు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. వాడు పోగొట్టుకున్న ఆస్తి కొంచెమే. ఇప్పుడు ఉదాహరణకి బాగా వినండి, ఇంకా మీకు బాగా క్లారిటీ చెప్తా. ఇప్పుడు ఈ తండ్రి తన కొడుకులకి ఏమి ఇచ్చినాడు? తన తండ్రి కొడుకులకి ఏమి ఇచ్చినాడు? ఆస్తిని ఇచ్చినాడు. ఇప్పుడు ఉదాహరణకి 100% అనుకో. ఉదాహరణకి తన ఆస్తి ఎంత ఉంటుంది? 100% అనుకో. 100% ఆస్తి ఉందనుకో తండ్రి దగ్గర. 100%లో 30% పెద్దోనికి, 30% ఎవరికి? చిన్నోనికి అనుకో. ఆడికి ఎంత అయిపోయింది? 60. ఇంకా తండ్రి దగ్గర ఎంత ఉంటుంది? 40% ఉంటుంది. అంటే అప్పుడు 2 కొడుకుల కంటే ఎవరు ధనవంతుడు? తండ్రే ధనవంతుడు. వాస్తవం కాదా? ఒక 100 రూపాయలు ఉదాహరణకి తండ్రి ఆస్తి 100 రూపాయలు అనుకో. 100 రూపాయల ఆస్తిలో పెద్ద కొడుక్కి 30 రూపాయలు ఇచ్చినాడు, చిన్న కొడుక్కి 30 రూపాయలు ఇచ్చినాడు. అప్పుడు తండ్రి దగ్గర ఇంకెంత ఉంటుంది? 40 ఉంటుంది. అప్పుడు తండ్రి పేదవాడు అవుతాడా? ధనవంతుడు అవుతాడా? ధనవంతుడు అవుతాడు.
అలాగే ఇప్పుడు ఈ కుమారుని దగ్గర ఆస్తి అంతా పోయింది. అంటే అప్పుడు ఎంత పోగొట్టినాడు వీడు? 30 రూపాయలు పోగొట్టినాడు. అప్పుడు ఇంకా పెద్ద కొడుకు ఆస్తి, తండ్రి ఆస్తి రెండు కలిపితే ఎంత ఉంటుంది? ఇంకా 70 రూపాయలు ఉంది. వీడు పోగొట్టింది ఎంత? 30 రూపాయలే. కానీ తండ్రి దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? ఇంకా 70 రూపాయలు ఉంది. పెద్ద కొడుకుది ఉంది, తండ్రిది ఉంది. అప్పుడు 30 రూపాయలు తండ్రి లెక్క పెడతాడా? లెక్క పెడతాడమ్మా? ఏ తండ్రి లెక్క పెట్టాడు. అందుకు ఈ కొడుకుకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంది నా తండ్రి ఇంత గొప్పవాడే అని మనసులో అనుకుంటాడు అనుకోడా? వాడు రాగానే పరిగెత్తుకుంటూ పోయి ఈయనే ముద్దు పెట్టినాడు. వినండి, వాడు యాన్నో దూరంగా ఉన్నాడు, తండ్రి పరిగెత్తుకుంటూ పోయి ముద్దు పెట్టినాడు. ఒకటి. రెండవది, వాని భుజం మీద చెయ్యేసి వాని ఇంట్లోకి పిలుచుకొని వస్తూ గేటు దగ్గర కనపడిన వాళ్ళని, రోడ్డు మీద కనపడిన వాళ్ళ అందరికి కూడా నా కొడుకు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు అని సంతోషంగా గంతులేసుకుంటూ వచ్చినాడు. రెండవది. మూడవది ఏం చేసినాడు? రే వానికి పట్టు వస్త్రాలు ధరించండి. నాలుగవది, వాని వేలుకు ఉంగరం పెట్టు. ఐదవది, వాని కాళ్ళకు చెప్పులు వేయి. ఆరవది, కొవ్విన దురుడను వధించి విందుని ఏర్పాటు చేయి. ఎవరికి తక్కువ రాకూడదు. ఊరు వాడ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి నా కుమారుడు తిరిగి వచ్చాడు, ఈ విందులో పాలు భాగస్తులు అవ్వండి. హల్లెలూయా. ఎన్ని చేసినాడమ్మా తండ్రి? 6 చేసినాడు. 6 గొప్ప కార్యాలు చేసినాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, తండ్రి ఏదైనా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ లోక తండ్రి అయినా, పరలోకపు తండ్రి అయినా, దేవుడైనా, ఈ లోకములు ఇచ్చిన నీ తండ్రి అయినా సరే గొప్ప కార్యాలే చేస్తారు. కానీ ఎన్నడూ కూడా నిన్ను తక్కువ అంచనేసి చూడరు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనము ఆ కింద వచ్చిన కూడా గమనించినట్లయితే చూడండి, ఆ మాట, వధించుడి మనము తిని సంతోషించుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన, తప్పిపోయిన, దొరికిన, వచ్చిన అంతటా వారు సంతోషపడి సాగిరి. ఏమయ్యారంట? వాళ్ళంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకు? తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడంటే పందులు తినే పొట్టును వదిలిపెట్టి మళ్ళా ఎక్కడైతే ఘనమైన కార్యాలు ఉన్నాయో ఆడికే తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చినాక తండ్రి వాడిని దూషించలా, తిట్టలా, కొట్టలా, నరకలా, సంపలా. వాడు రాగానే వాని మెడ మీద ముద్దు పెట్టుకొని, ఒరే చేస్తేవిలే, ఇక నుంచైనా బాగుండు, ఇక నుంచైనా మంచి వానిగా ఉండు, ఇక నుంచైనా పేరు తెచ్చుకో అని వానికి మంచి మాటలు చెప్పి తండ్రి వానికి ధైర్యాన్ని ఇచ్చినాడు. అంత బాగుంది. అందరు ఊరు వాడ వీధులు అందరూ బాగా వండుకొని తింటా ఉన్నారు. కొవ్విన దూడని తెచ్చుకొని తింటా ఉన్నారు. మంచి రుచికరమైన వంట తెచ్చుకొని బాగా తింటా ఉన్నారు. అంత బాగుంది. కానీ పొలంలో ఒకడు పని చేస్తా ఉన్నాడు. ఎవడు? పెద్ద కొడుకు పొలంలో పని చేస్తా ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి ఉదాహరణకి ఇప్పుడు ఆ మోట్లో ఉన్నాడు అనుకో, ఆ మోట్లో ఉన్నాడు, నడుచుకుంటా వస్తూ ఉంటే సడన్గా డెకరేషను, డ్రమ్ములు, డ్యాన్సులు, అందరు తింటా ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. ఏంది పొద్దున పూట ఎవ్వరు లేరే నేను ఉన్నప్పుడు, ఏంది ఇప్పుడేంది ఇంతమంది వచ్చినారే, ఇంతమంది ఇంటి చుట్టూ ఉన్నారే, ఏంది డ్రమ్ములు కొడతా ఉన్నారు, నాట్యాలు ఆడుతూ ఉన్నారు, ఇంత సంతోష కార్యం మా ఇంట్లో ఏం జరిగింది అని పెద్ద కొడుకు డౌట్ వచ్చి ఆన్ని అడుగుతున్నాడు. ఇంట్లోకి రాలేవాడు. పెద్ద కొడుకు ఇంట్లోకి రాలా. ఆన్ని రోడ్డు మీదనే ఒక పనివాడిని పిలిచాడు. రే ఇట్రా అని పిలిచి, ఏంది ఇంత కార్యక్రమం జరిగితే ఏం రా అంటే వాడు అన్నాడు, నీ తప్పిపోయిన మీ తమ్ముడు తిరిగి వచ్చినాడు పెద్దన్న, మీ తప్పిపోయిన చిన్న తమ్ముడు ఇంటికి వచ్చినాడు, అందుకని మీ నాయన వానికి కొవ్విన దూడను వధించి పెద్ద విందు చేస్తూ ఉన్నాడు అంటనే ఈ పెద్ద కుమారునికి ఇంకా అసూయ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? అసూయ స్టార్ట్ అయింది, ఈడ్స్ స్టార్ట్ అయింది. గేటు బయటనే నుంచొని ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాడు బయటనే. అప్పుడు మళ్ళా ఈ తండ్రి అంది పెద్ద కొడుకుని చూసినాడు. మళ్ళా ఈ నుంచి పెద్ద కొడుకుని చూసినాడు. ఈ నుంచి పిలిచినాడు, రే రారా లోపలికి అని అన్నాడు. అంటే వాడు పలకల, ఆన్నే ఉన్నాడు, బయటనే తిరుగుతూ ఉన్నాడు. లాస్ట్కి తండ్రికి అర్థమైంది, ఓహో వీడు ఏందో అడిగినట్టున్నాడు అని బయటికి పోయినాడు. బయటికి పోయి, రే లోపలికి రారా, తమ్ముడు వచ్చినారా, ఈ విందులో పాలిభాగస్లు రారా,
మీ తమ్ముడు ఇంటికి వచ్చినాడు రా, చిన్న కుమారు ఇంటికి వచ్చినాడు రా, తప్పు ఇంటికి రారా, లోపలికి రారా అని వానిని బతిమాలుకొనెను. ఏందంట? ఏంది తండ్రి కొడుకుని బతిమాలడం ఏంది? అవసరమా? తండ్రికి అంతగా అవసరమా? అంత పని చేయడం అవసరమా? కానీ ఎక్కడ వీడు కూడా తప్పిపోతాడేమో అని భయముతో వాడిని బతిమాలాడుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ వీడు కోపముతో చిన్నోని బాగా చూసుకుంటున్నావే, నన్ను బాగా చూసుకోలేదని వీడు ఆడబోతాడో, మళ్ళా వీడేమైపోతాడో, వీని జీవితం ఏమైపోతుందో అని భయముతో వానిని తండ్రి బతిమాలుకొనుచున్నాడు. హల్లెలూయా. బతిమాలుకుంటానే అప్పుడు వీళ్ళు అంటున్నాడు, పెద్ద కొడుకు ఏమనంటున్నాడు చూడండి, 29వ వచనం. ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడైనను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడైనను ఒక మేకపిల్లని లేదు. ఏందంట? ఎన్ని సంవత్సరాల నుంచి నీతో ఉన్నాను ఆయన, నేను ఏం డాడీ నీతో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, నేను ఎన్ని సంవత్సరాల నుంచి నిన్ను సేవించిన, నువ్వు పొలం పనికి పోరా అంటే పొలం పనికి పోయినా, మేకలు సాకుపోరా అంటే మేకలు సాకిన, గొర్రెలు గాయరా అంటే గొర్రెలు గాయసిన, పని చూసుకోరా ఇంట్లో పని అంటే పని చూసుకున్నా, నువ్వు ఏం పని చెబితే ఆ పని చేసిన, నీ ఆజ్ఞను నేను ఏ రోజు జవదాట్లేదే, నువ్వు ఈ పని చేయరా పెద్ద కొడుక అంటే ఆ పని నేను చేసినానే. కానీ ఏ రోజైనా నీవు నాకు నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక్క మేకపిల్లనన్నా ఇచ్చినావా? ఇదిగోరా ఇంత కష్టపడినావు, ఒక మేకపిల్లని తీసుకొని పోయి నీ ఫ్రెండ్స్తో తాగు సుఖించి ఎంజాయ్ చేయపో అని అన్నావా అని ఎవరితో అంటున్నాడు కొడుకు? ఎవరితో అంటున్నాడు కొడుకు? తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, తండ్రిని బాధ పెడతా ఉన్నాడు, తండ్రిని వేదన గురి చేస్తూ ఉన్నాడు. పాపం తండ్రి అంతవరకు సంతోషంగా ఉన్నాడు కదా, తప్పిపోయిన కొడుకు వచ్చినాడని. తప్పిపోయిన కొడుకు ఇంటికి వచ్చినాడు, సంతోషంగా ఉన్నాడు. కానీ పెద్ద కొడుకు మళ్ళీ ఏం పుట్టించినాడు? ఇప్పుడు గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తూ ఉన్నాడు, బాధను పరిగెత్తిస్తా, బాధ వేదన కష్టం వల్ల తండ్రి గుండె. అసలు ఆలోచన చేయండి, ఎంత బరువెక్కింటుందో ఆ గుండె కదా. ఒక దిక్కు సంతోషముతో, ఒక దిక్కు బాధతో. వీడేందో ఇట్లా మాడుతున్నాడు. పెద్ద కొడుకు అయి ఉండి జ్ఞానం ఉంది, తండ్రి గురించి అన్నీ తెలుసు, ఆస్తి గురించి తెలుసు, అన్నీ తెలుసు. కానీ పెద్ద కొడుకు ఏంది ఇట్లా మాడుతున్నాడే? ఇన్ని రోజులు పెద్ద కొడుకు నావాడే అనుకున్నానే, వీడు నేను చెప్పింది వింటాడు అనుకున్నానే, ఏంది వీడు నన్నే ఎదిరిస్తున్నాడే అని మనసులో అనుకుంటాడు. ఖచ్చితంగా అనుకుంటాడు. కానీ తండ్రి చాలా కూల్గా వానితో మాట్లాడి రే ఏమంటాడు చూడండి. అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అతనితో చెప్పాను. ఏమన్నాడంట? ఒరే పెద్దోడా, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావురా, నా గుండెల్లోనే ఉంటావురా, నా ఆస్తి అంతా నీదేరా, అంత నీదే, నావన్నీ నీవే, మనము సంతోషించాలిరా. ఇప్పుడు ఎందుకురా ఇప్పుడు ఈ గొడవలు, ఎందుకురా ఇవన్నీ కదా. మీరు గమనించారా? చాలామంది పెళ్ళిళ్ళ విషయంలో కానీ, లేదంటే చావుల దగ్గర కానీ, లేదంటే ఏదైనా చిన్న ఫంక్షన్ల దగ్గర కానీ గొడవ పడతారు. ఎవరెవరు అన్న తమ్ముళ్ళే. కానీ తండ్రి ఏమంటాడు? రే ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ, ముందు జరగాల్సిన కార్యక్రమం జరిగేయండిరా అంటున్నారమ్మా అంటారు. కొంతమందికి సమయాలు సందర్భాలు ఉండవు, ఎప్పుడు గొడవ పడాలా, ఎప్పుడు ఇబ్బందులు, ఏం చేయాలో తెలియదు. అందరూ చూసేటప్పుడే అవమానపరుచుకుంటారు, అందరూ చూసేటప్పుడే గొడవలు పడతారు. అలాగే ఈ పెద్ద కొడుకు కూడా అంతమంది పని వాళ్ళ ముందర తన తండ్రిని మాటలతో బాధ పెడతా ఉన్నాడు. కానీ తండ్రి అన్నాడు, రే పెద్ద కొడుక, నా ఆస్తి అంతా నీదే కదా, ఎప్పుడు నాతోనే ఉంటావు కదా, నాతో ఉండే వానికి నేను ఏమైనా కొదవ చేస్తానా? వాడు తప్పిపోయి వచ్చినాడురా, వాడు వచ్చినాడని మనకు సంతోషం, మళ్ళా మనం ముందులాగా కలిసిమెలిసి సంతోషంగా ఉందాంరా, రారా, ఇది సంతోషించాల్సిన సమయం, లోపలికి రానైనా నువ్వు, తప్పిపోయిన కొడుకు వచ్చినాడు రా, రారా 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 అని వాని బతిమాలుకొనుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ యొక్క ఉపమానం ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా చాలాసార్లు దేవుని విషయంలో తప్పిపోయి తిరిగినాం.
ఎన్నోసార్లు తప్పిపోయి దేవుని ద్వారా ఎన్ని మేలు పొందుకున్నామో, ఎంత అనుభూతి పొందుకున్నామో, ఎంత ఉన్నతమైన స్థితికి దేవుడు మనం నడిపించినప్పటికీ కూడా మనము కూడా చాలాసార్లు తప్పిపోయినాము. పందులు పొట్టు తినే బతుకు మనకు వచ్చింది. లాస్ట్కి మళ్ళా పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికే వస్తున్నాం. నేను ఏం చెప్తానంటే, అసలు పందులు పొట్టు తినాల్సిన అవసరం ఏముంది? ఎందుకు తప్పిపోవాలి? అసలుకు ఎందుకు తప్పిపోవాలా? దేవుని దగ్గర ఉంటే మనం కొదవ చేస్తాడా? దేవుడు మనతో ఉంటే మనకేమైనా మేలు చేయకుండా దేవుడు ఉంటాడా? సరే, బాగా ఆలోచన చేయాలి. మనమే తప్పిపోతాం. మనమే చిన్న చిన్న గొడవలు పెడతాం. ఏం రాజుడు, ఈ పొద్దు పాస్టర్ అయ్యను, నేను కడిగి పారేస్తా. ఈ పొద్దు నేను పాస్టర్ అయితే ఏమైనా సరే నా గురించి నేను వాక్యంలో చెప్పినాడు, కడిగి పారేస్తా. ఈ పొద్దు నువ్వు కడిగి పారేచ్చే ఎవరికి నష్టమో? నీకే. ఎవరికి నష్టం ఉండదు కడిగి పారేచ్చే. ఎవరికి ఏం కాదు. ఎవరు నష్టపోయేదంటే నువ్వే. ఏమైపోతావు? తప్పిపోయి ఎక్కడికి పోతావు? కంపలలో, దుర్వ్యాపారాలలో, లోక సంబంధమైన జీవితంలో కలిసిపోతావు. అదే మేలైన, కఠినమైన, బాధైన, దుఃఖమైన దేవునితో ఉంటే, ఇప్పుడు పెద్ద కొడుకుతో తండ్రి అంటున్నాడు, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు కదా, నావన్నీ నీవే. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం కూడా దేవునితో ఎప్పటికీ ఉన్నామనుకో, దేవుడు కూడా ఏమంటాడు? నావన్నీ నీవే. హల్లెలూయా. దేవునివన్నీ అంటే ఆయనకి ఏమన్నా తక్కువ ఉన్నాయా? ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు నావన్నీ మీకు ఇచ్చేస్తాను రా అన్నాడు అనుకో. ఇప్పుడు నావన్నీ మీకు ఇచ్చేస్తాను అంటే దేవుని దగ్గరగా ఏం తక్కువ ఉన్నాయి? ఆయన దగ్గర ఏమైనా కొదవ ఉన్నాయా? ఆయన దగ్గర ఏం కొదవలేవే. ఆయన దగ్గర సర్వ సమృద్ధి దాగుందంట. ఆయన దగ్గర కృపాక్షేమములు ఉన్నాయంట. ఆయన దగ్గర కృప వెంబడి కృప ఉందంట. ఆయన దగ్గర సమస్త విధమైనవి ఇంకెన్నో ఊహకందని కార్యాలన్నీ ఉన్నాయంట. ఇప్పుడు దేవుడు ఈ మాటలన్నీ ఆ ఒక్క పరిచర్యలతో, శాస్త్రులతో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే సంఘాలలో ఈరోజు చాలామందికి ఏముందంటే, మేము పెద్దవాళ్ళము, మాకు ఒక రేంజ్, మీరు పేదవాళ్ళు, మీరు ఒక దిక్కుండండి, మీరు మాతో మాట్లాడద్దు, మేము మీతో మాట్లాడము, మీకు మాకు గొడవ అయింది, నేను నీ ముఖం చూడు, నువ్వు నా ముఖం చూడాలి, నేను నీకు వందనాలు చెప్పను, నాకు వందనాలు చెప్పాలి, ఒకవేళ నువ్వు నాతో మాట్లాడితే నేను చర్చికే రాను. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ పరిసయ్యులతో, శాస్త్రులతో చెప్తున్న మాట ఇదే. దేవుడు సుంకరులను, పాపులను ప్రేమించేవాడే. కాబట్టి మనం కూడా ఎంత గొప్ప శాస్త్రులమైనా, ఎంత గొప్ప ఉన్నత స్థితిలో మనం ఉన్నా, మనము కూడా పాపులమని గుర్తుపెట్టుకోండి. అవునా కాదమ్మా? మనం అందరం ఎవరము? పాపులమే. తల్లి గర్భంలో రూపించబడక మునిపే మనం పాపముతో జన్మించిన వారం. ఎవరైనా నీతితో జన్మిస్తారు? ఎవరైనా ఎంత పెద్ద ధనవంతుడైనా పాపముతో జన్మించాల్సిందే. పాపము లేనిదే జీవితం లేదు. ప్రతి చోట పాపమే ఉంది. ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, తప్పిపోనే పోవద్దు. తప్పిపోతే నీకు మిగిలేది పందులు పొట్టే. పందులు పొట్టు అంటే ఇంకా నిజంగా అదేనే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఎంతో నష్టపోతావు. దేవునికి దూరంగా ఉండి, వాక్యంలో మాట ఉంది, నాకు నీవు విరోధముగా ఉండి ఏ పని నువ్వు చేయలేవు, నాకు వ్యతిరేకంగా నీవు ఉండి నీవు ఏ పని సాధించలేవు. మనము దేవుని ఒక ఆలోచన చేయండి. మనం దేవునికి ఎంత దూరం పరిగెత్తుతా పోయినా కూడా దేవుడు మన దగ్గరికి రాడు. ఎప్పుడైతే నువ్వు తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి మొదటి అడుగు పెడతావో, ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ తండ్రి కొడుకుని చూస్తానే ఏం చేసినాడు? కొడుకుని చూస్తానే పరిగెత్తుకుంటూ పోయినాడా లేదమ్మా? మళ్ళా పరిగెత్తుకుంటూ పోయి కొడుకుని ఏం చేసినాడు? ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని కోసం కాలు ఏం చేయాలా? కదుపు. కాలు అడుగు వేయి ముందుకి దేవుని కోసం. దేవుడు నీ అడుగు ఎత్తకు ముందే దేవుడు పరిగెత్తొస్తాడు నీ కాడికి. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాలుకు ముళ్ళైనను తగలకుండా, నీ కాలుకి ఏ హాని జరగకుండా ఆయన అరచేతుల మీద నిన్ను ఎత్తుకుంటాడంట. నిన్ను మెడ మీద ముద్దు పెట్టుకుంటాడంట దేవుడు. ఎంత ధన్యత, ఎంత అసలు అటువంటి జీవితం నాకు కావాలా? మరి మీకేమో నాకు తెలియదు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దేవుని ద్వారా మనము ఎట్లుండాలంటే ప్రియమైన బిడ్డలుగా మనం ఉండాలి.
ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో చిన్న కొడుకులు బాగా అల్లరి చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో చిన్న కొడుకు మొద్దుగా ఉంటాడు, పెద్ద కొడుకు అల్లరిగా ఉంటుంది. కానీ వాడు లేకపోతే తల్లిదండ్రులు ఏమంటారు, ఒరే వాడి చిన్నోడు నింటే బాగుండరా, ఇండ్లంతా కలకలగలగల ఉంటుంది, గిలగిలగిలగల ఉంటుంది, ఎట్లంటే బాగుంటుంది. వాళ్ళు లేడరా ఇప్పుడు, వాడు నింటే బాగుండరా, ఇండ్లంతా బోసిపోయినట్టుంది ఇప్పుడు అని అంటారన్నారా? అలాగే యేసయ్య కూడా నువ్వు లేకపోతే బాధపడతాడు. యేసయ్య కూడా విశ్రాంతి దినమున ఆయన సన్నిధిలో నువ్వు లేకపోతే బాధపడతాడు. నా బిడ్డ రాలేదే, ఈరోజు నా బిడ్డకి ఏమైందో, ఈరోజు నా బిడ్డ నా సన్నిధికి రాలేదే. ఒకవేళ దేవుడు వచ్చి చూస్తాడు, నిజంగా నీకు బాగలేకపోతే దేవుడు ఏమన్నాడు? నువ్వు ఇంటి దగ్గర కూర్చొని బాతకానీలు కొట్టుకుంటా మందిరం మానేసి అన్నీ బాగుండి కూడా రాకపోతే దేవుడు చాలా అంటే చాలా బాధపడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ తప్పిపోయిన కుమారుడు సురక్షితముగా తండ్రి ఇంట చేరినాడు. ఇప్పుడు చేరినాడా లేదా? సురక్షితముగా ఉన్నాడు. ఇప్పుడు కంచు కోటలో ఉన్నాడు, తండ్రి కోటలో ఉన్నాడు, పని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆస్తికి తక్కువ లేదు, తిండికి తక్కువ లేదు. వానికి వెండి పిల్లంలో భోజనం పెడుతున్నారు. ఇంకా వాడు ముందు తిన్న భోజనం ఏంది? పందుల పొట్టు. కానీ తండ్రి దగ్గరికి రాగానే తండ్రి వానికి విలువైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. నేను ఇంకొక మాట చెప్తాను, బాగా వినండి. తండ్రి ఎంతసేపు ఉన్న కొడుకులు కుమార్తెల కోసమే పని చేయడు, భార్య కోసం కూడా కష్టపడతాడు. హల్లెలూయా. భార్య కోసం కూడా కష్టపడతాడు. ఊరికి నేను కన్య నా పిల్లలను చూసుకుంటాను ఏ తండ్రి అనడు. తను వివాహం చేసుకున్న తన భార్యను కూడా ఒక కుమార్తెలాగా, ఒక కొడుకులాగా తన భార్యను కూడా తన భర్త ప్రేమిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీ కుటుంబ జీవితాన్ని గలిబిలి చేసుకోవద్దు, మీ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, మీ కుటుంబ జీవితాన్ని తప్పిపోయిన కుమారుడు వలె బ్రతకద్దు. కలిసి కట్టుగా ఒకే కుటుంబంలో ఐక్యతతో సహవాసముతో ఉండండి. ఇట్లా బిగింపు ఉంటే దీని ఇట్లా బిగింపు ఉంటే దీనికి ఇట్లా కుద్దామనుకో ఎంత పెద్దదైనా పగిలిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ చెక్కను ఈ రెండు చేతులు కలిపి బలంగా కొడితే ఈ చెక్క పగిలిపోతుంది. కానీ ఒక చేతితో కొడితే పగలదు. రెండు చేతులకున్న బలం అది. రెండు చేతులు కలిసి ఇప్పుడు ఉదాహరణకి ఒక సమ్మెట తీసుకొని రెండు వల కొట్టాలంటే ఒక చేత్తో వల కొడతాడు ఎవడైనా? ఎవడు వల కొట్టాడు? అదే రెండు చేతుల్లో సమ్మెటను పట్టుకొని గట్టిగా ఒక ఏటు కొడితే ఎంత పెద్ద ఘాటురడ్డని ఏమైపోతుంది? పట్టని పగిలిపోతుంది. అది బలం. కాబట్టి కుటుంబం అంటేనే బలం, కుటుంబం అంటేనే సహవాసం. కాబట్టి విశ్రాంతి దినమున నీ కుటుంబము తప్పిపోయి బతుకుతున్నావేమో, తప్పిపోయి లోకంలో బ్రతుకుతున్నావేమో, తండ్రి దగ్గరికి రా. నీకు ఉంగరం పెడతాడు ఆయన దేవుడు. ఏం పెడతాడు? ఉంగరం పెడతాడు ఆయన. ఏ ఉంగరం? ఈ లోకంలో సంపాదించే బంగారు ఉంగరం కాదు, పరలోకానికి వారసుడు అని. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంకా బాగా చెప్తా క్లారిటీగా. ఇప్పుడు నా కుమార్తె అనుకోండి, ఉదాహరణకి నా కుమార్తెకి నేనేం చేస్తానంటే, తను రేపు పొద్దున పెద్ద అయినాక తనకి నేనేమిస్తానంటే ఒకటి ఇవ్వగలుగుతా. ఏమని? పలానా పాస్టర్ కళ్యాణ బాబు గారి కుమార్తె. ఇప్పుడు నా కుమార్తె ఏం చేయాలి? నా గౌరవాన్ని జీవితాంతం వరకు ఏం చేయాలి? మా నాయన మంచి బోధకుడు, మంచి ప్రసంగకుడు, వాక్యం బాగా చెప్తాడు, అన్నీ బాగున్నాయి మా నాన్న దగ్గర, మా నాన్న పేరు నేను నిలబెట్టాలని ఎవరు అనుకోవాలా? నా కూతురు అనుకోవాలా? ఒకవేళ నా కూతురు ఏ మొక్కలో తప్పు చేసినా ఎవరిని అంటారు? కూతురు అన్నారు. ఎవరిని అంటారు? తండ్రిని అంటాడు. ఏమంటాడు? వాడు ఎప్పుడు మైకులు పడుకుని వాక్యం చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు, ఇంట్లో కూతుర్ని పట్టించుకోలే, అందుకే కూతురు అటు పోయింది కదా. కాబట్టి తండ్రి చేయాల్సిన పని ఏంటంటే తన కుమారులను కుమార్తెలను దేవుళ్ళకు నడిపిస్తూ వారి బాగుక్షేమలు చూసుకుంటూ వారిని దేవుళ్ళు నడిపించాలా, భయభక్తులు నేర్పించాలా. అప్పుడే వాడు పెద్దవాడని దాని నుంచి తొలగిపోడు. కాబట్టి ఈరోజు మన దేవుడు మనకిచ్చే ఉంగరం ఏంటంటే ఆయన ప్రతిష్ట, ఆయన విలువ. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు పెట్టే ఉంగరం ఏంటంటే, ఇదిగో పలానా కళ్యాణ బాబు నా కొడుకు అని మనకు ఉంగరం పెడతాడు. ఉంగరం అంటే బాప్తీసం. ఏంది? బాప్తీసం. బాప్తీసం పొందినవాడు ఎక్కడికి వారసుడు? పరలోకానికి వారసుడు. బాప్తీసం తీసుకున్నవాడు అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఉంగరం దొరికినాడు అంటే దేవుడు, నువ్వు ఇప్పుడు బాప్తీసం తీసుకుంటప్పుడు నువ్వు ఎవరు బిడ్డవు? ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవు. నువ్వేం చేస్తావు అంటే, అబ్బా స్నానం చేసేటప్పుడు ఉంగరం గుచ్చుకుంటుంది అని ఉంగరం తీర్చావు.
బోకులు కలిగేటప్పుడు ఉంగరం అరిగిపోతుంది అని ఉంగరం తీర్చవు. నీ బుద్ధి పుట్టినప్పుడల్లా ఉంగరం తీయడము, ఉంగరం పెట్టుకోవడం. ఏంది? నీకు నచ్చినప్పుడల్లా దేవుని బిడ్డనయ్యా, నేను బాప్తిజం తీసుకున్నానయ్యా అని ఉంగరం పెట్టుకుంటావు. మళ్ళా సాయంత్రం కానీ సీరియల్ చూసేటప్పుడు ఉంగరం తీసేస్తావు, సినిమాలు చూసేటప్పుడు ఉంగరం తీసేస్తావు, బూతులు మాట్లాడేటప్పుడు ఉంగరం తీసేయడం. ఎన్ని రకాలుగా దేవుని మనం తప్పిపోతున్నామో దేవుని దగ్గర నుంచి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని నుంచి ఎన్నడూ కూడా తప్పిపోనే పోవద్దు. తప్పిపోతే మనకు మిగిలేది నష్టమే, మనకు మిగిలేది దుఃఖమే, మనకు మిగిలేది శ్రమే. కానీ ఈరోజు మనము కూడా తప్పిపోయిన కుమారుని వల్లే ఉన్నామా? ఆలోచన చేయి. తప్పిపోయిన జీవితము ఏమంటారంటే ఒకటే మాట, అరే వానికి తల్లి లేదు భయము, తండ్రి అంటే భయం లేదు, వాంత ఏందిరా మనకు చిల్లరేదవా, వాని బతుకోనిలే. హల్లెలూయా. అలాగే ఈ కొడుకు కూడా తప్పిపోయినప్పుడు వానికి అన్నం పెట్టడానికి ఎవరు కూడా అన్నం కూడా ఇవ్వలేదంట. ఇచ్చారా ఎవరైనా? ఎవరు ఇలా. వాని దగ్గర డబ్బు ఉన్నప్పుడు తాగిన వాళ్ళు, సుఖించిన వాళ్ళు అందరూ కూడా వానికి ₹1 కూడా సహాయము చేయలే. కాబట్టి ఈరోజు నీకు కూడా ఏదో నా వాళ్ళు పెడతారు, నా వాళ్ళు చూసుకుంటారు, నా బంధువులు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, నా కూతుర్లు ఉన్నారు అని మురిసిపోవాకు. వాళ్ళని చూసుకొని నిన్ను ఎవరు చూసుకోరు. నిన్ను చూసుకునేవాడు దేవుడే. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే తిరిగి వచ్చి ఇంట్లో వచ్చి పడ్డాడో అట్లా వచ్చి నువ్వు ఏడబడాలా? దేవుని దగ్గర పడు. దేవునికి ఏ కొదువ చేయడు. నేను మీకు చాలాసార్లు చెప్పిన, ఆకాశ పక్షులను చూడండి, అవి పంటను విత్తవు, పంటను కొయ్యవు, కానీ దానికి ఆహారం ఇచ్చేవాడు ఎవరు దానికి ఆహారం ఇచ్చేది? ఆకాశ పక్షులకు, జీవరాశులకు, సమస్త అన్ని వాటికి ఆహారం ఇచ్చేవాడు ఎవడు? దేవుడే. ఇప్పుడు మన ముందర గార్డెన్లో గడ్డంతా పెరిగింది కదా, ఆ గడ్డి నేను పెంచినానా? నేను పెంచలేదే. వాన పడింది, అది పెరిగింది, మనం ఏమి విత్తనాలు చల్లలే, ఏం చేయలేము. మనం గడ్డంతా పెరిగింది. ఇప్పుడు ఆ గడ్డి ఎవరు తింటారు? ఎనుములు వచ్చి తింటాయి. వాళ్ళు ఏమైనా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు? ఆ గడ్డిని కొనలే. ఇప్పుడు ఆ ఎనుములు ఎవరు సాకుతున్నారు? వాళ్ళు ఓనర్లు అనుకోండి, ఎనుములు ఓనర్లు సాకుతూ ఉన్నారు. కానీ ఇవి తినే తిండి ఉచితమైన తిండి. కానీ వాళ్ళు అమ్ముకునేది ఏంది? పాలు అమ్ముకుంటారు. అంటే ఇప్పుడు ఉచితంగా దేవుడు జీవరాశులకి ఆహారం ఇస్తున్నాడు, కానీ మనిషి వాటిని క్యాష్ చేసుకుంటున్నాడు, క్యాష్ చేసుకొని సంతోషపడుతున్నాడు. కానీ అది క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గడ్డిలో నుంచి వచ్చింది. హల్లెలూయా. గడ్డే లేకపోతే నీకు పాలు రావు. వస్తాయా? ఎట్టొచ్చాయి? ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల కిందట మంచి మంచి పొలాలన్నీ కూడా ఎండిపోవడం ప్రారంభమైనాయి. అది మాకు బుక్లో కూడా వచ్చింది. మంచి మంచి పొలాలన్నీ కూడా ఎండిపోవడం స్టార్ట్ అయినాయి. నీళ్లు లేక అస్సలైనటువంటి అవేమంటారు, చల్లుతారు కదా మామూలుగా పొలములలో ఎరువులు, అలాంటివన్నీ ఏమి లేక పంట పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయంట. అప్పుడు ఎనుములు, పాలిచ్చే ఆవులు పాలు ఇవ్వడం లేదంట. రోజుకు 5 లీటర్లు 3 లీటర్లు ఇచ్చే పాలు 1 లీటర్ ఇస్తున్నాయంట. అందుకు ఆ పాల యజమాని ఏం చేశాడంట, ఇవి బాధలో ఉన్నాయి, దీనికి సరైన గడ్డి లేదని, తిండి లేదని ఇవి బాధలో ఉన్నాయి, అందుకనే మనకు పాలు ఇవ్వడంలా అని ఆ యజమాని ఏం చేశాడంట, కళ్ళకు ఏదో ఒకటి అద్దం లాంటిది పెట్టినాడంట. ఆ ఎండిపోయిన గడ్డంతా ఈ ఎనుముకి పచ్చగా కనపడుతుందంట. అప్పుడు సంతోషముగా, అమ్మ గడ్డి ఉందే, దున్నపోతు తినేది ఇంతే, ఎనుము తినేది ఇంతే, ఆవు తినేది ఇంతే, కానీ దానికి అది చుట్టూ తిరుగుతుంది. 7 రొంత తింటుంది, 6 రొంత తింటుంది, ఆడపోయి తింటుంది. ఎందుకు? దానికి ఆనందం. చుట్టూ పచ్చగా ఉంటే దానికి ఆనందం. కాబట్టి పచ్చగా ఉన్నదంతా దేవుడిచ్చిందే, సమస్తము దేవుడిచ్చిందే. నీ కుమార్తెలు ఇచ్చింది దేవుడే, నీకు పని నైపుణ్యం ఇచ్చింది దేవుడే, నీకు చేతి వాటం ఇచ్చింది దేవుడే, నీ పనిని ఆశీర్వదించింది దేవుడే. ఈరోజు నువ్వు సుఖిస్తున్నావన్నా, త్రాగుతున్నావన్నా, నీ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయన్నా దేవుడే. అసలు వేర్లే లేకపోతే చెట్టే లేదు. హల్లెలూయా. వేర్లే లేకపోతే చెట్టే లేదు. ఎంత పెద్ద చెట్టైనా ఎండిపోవాల్సిందే. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు నీ ఇంట్లో అన్నీ ఉన్నాయనుకుంటున్నావేమో, కానీ అన్నీ ఇచ్చిన వాడు దేవుడు. కాబట్టి ఎవరిని చూసి మురిసిపోవద్దు, దేవుని చూసి నీవు మురిసిపో. దేవుడేమనుకున్నాడు? దేవునితో ఒక్కసారైనా నగినావా? దేవుని ఒక్కసారైనా నేను నవ్విపించావా?
దేవునితో ఒక్కసారైనా సంతోషంగా సహవాసంగా ఉన్నావా? లేదే. ఎప్పుడు నన్ను ఆశీర్వదించు, నాకు ఆరోగ్యమి, నాకు శక్తిని, నాకు బలం, ఇదే సరిపోయా. నువ్వు నాతో ఉండు యేసయ్య, నువ్వు నాతో రా, నా ఇంట్లో ఉండు, నాతో ఉండు, నా హృదయం అనే ఆలయంలో నీవు నివసించు అని ఒక్క రోజన్నా ప్రార్థన చేస్తున్నావా? లేదే. ఊరికే ఈ తీసుకొని వాడుకుంటా, ఇంట్లో పనుకోని ఉంటా, ఇంకా నీ కాడికి రాను, నాకు అవసరం ఉన్నప్పుడు నీ కాడికి వచ్చంట, నాకు ఇచ్చండు, నేను వచ్చి పనుకుంటా. ఇదే అయిపోయింది బతుకంతా. ఇచ్చినాక నువ్వు మళ్ళీ ఎక్కడికి రావాలా? ప్రభు దగ్గరికి రా. నేను మీకు చెప్పేది అదే. లేదంటే చాలా నష్టపోతారు. దేవుడు మాకు మేలు చేశాడు కదా, దేవుడు మాకు ఇప్పుడు ఆశీర్వాదం ఇచ్చాడు కదా అని నువ్వు ఇంట్లోనే ఉండి ప్రార్థన మర్చి అన్నీ ఉంటే, నేను చెప్తున్నాను సేవకునిగా, చాలా నష్టపోతారు. నష్టపోయినాక దేవుని దగ్గరికి వస్తే దేవుడు కనీసం మీకు నీళ్లు కూడా ఇవ్వడు. బుద్ధి లేని కన్యకలను దేవుడు ఏం చేసినాడు దేవుడు? బుద్ధి లేని కన్యకలను రామ్మ ఇంట్లోకి, రామ్మ పరలోకానికి అన్నాడా? మీరు ఎవరో నాకు తెలియదు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసయ్యా ఇదిగో నూనె అయిపోయింది యేసయ్యా, తెచ్చుకోనికి పోయిన యేసయ్యా అని నువ్వు వాకిలి ఎంత గింజుకుంటా కొట్టినా, దేవుడు నీవు ఎవరో నాకు తెలియదు యేసయ్యా, నేను కళ్యాణ్ పాటలు వాడిన వాక్యం చెప్పినా, ఎన్నో చెప్పినా, ప్లీజ్ యేసయ్యా తీయేసయ్యా అంటే, పోరా నువ్వు అక్కకు పో అంటాడు దేవుడు. నువ్వు ఎన్ని చేసినా టయానికి దేవుని దగ్గర లేకపోతే ఆయన్ని సున్నానే. ఏంది? సున్నానే. నువ్వు 1,00,000 రూపాయలు కానుక తెచ్చిపోయి దేవుని సన్నిధికి టయానికి నువ్వు లేకపోతే సున్నానే. ఈ క్షణమున, ఉదాహరణ చెప్తున్నా, ఈ క్షణమున దేవుడు దిగి ఈ వాకిళ్ళు ఆ వాకిళ్ళు మూసేసాడు అనుకో, మొత్తం ఊరంతా స్తంభించిపోయింది, ప్రపంచం అంతా ఆగిపోయింది. వాన లేదు, నీడ లేదు, చెట్టు లేదు, పుట్ట లేదు, రాయి లేదు, రప్ప లేదు, ఏమీ లేవు, జీవితం అంతా ఆగిపోయింది అనుకో. నోవాహు కాలంలో ప్రళయం వచ్చింది కదా. నోవాహు కాలంలో ఏమొచ్చింది? ప్రళయం వచ్చింది. దేవుడు వాకిలి మూసినాడు. వాకిలి మూయగానే ఆ దేశ ప్రజలందరూ కూడా ఆ ఓడకాడికి వచ్చి ఓడకొన్నారు. నోవా, ఆ రోజు మేము తెలియక ఏదో అన్నాం లేరా, తీరా వాకిలి మేమెక్కుతాం ఓడలోకి, చచ్చిపోయి ఉంటున్నామురా నీళ్ళల్లో. నోవా తీరా. కానీ గడేసింది ఎవరు? దేవుడు వేసినాడు. ఒకవేళ నోవా గడేసింటే కన్నా తీసిందో, కానీ గడేసింది ఎవరు? దేవుడే. కాబట్టి వాకిలి తెరిచినప్పుడు రా, వాకిలి మూసుకున్నాక నేను వస్తానంటే దేవునిని తీసుకోడు. కాబట్టి తప్పిపోయిన జీవితం జీవించిన టయానికి తెలుసుకొని బతికి వెనక్కిరా దేవుని దగ్గరికి. వెనక్కి నువ్వు రాకపోయి ఆన్నే బతుకుతాను, నాన్నే సస్తా, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను పాపములను జన్మిస్తా, పాపములను చేస్తా అని నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నాశనం అయిపోతావు. జాగ్రత్త. తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరకు వస్తే ఆయన నీకంటే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు ముద్దాడుకుంటాడు. నా బిడ్డ నా దగ్గరకు వచ్చింది. దేవదూతలు సంతోషిస్తారు, పరలోకం అంతా ఆనందిస్తుందంట. చూడండి, నా మాట ఉంది కదా, అదే అధ్యాయంలోనే చూడండి, 15వ అధ్యాయంలోనే 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇండ్లు ఊడ్చి అది దొరుకునంత వరకు జాగ్రత్తగా వెతుకును కదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఇంకొక మాట చెప్పినాడు. ఎవరికి? మళ్ళా పరిసయ్యులకు, శాస్త్రులకే. ఎందుకు? వాళ్ళ బుద్ధిని మార్చడానికి దేవుడు ఇంకొక ఉపమానం ఏమని చెప్తున్నాడంటే, ఒక స్త్రీకి ఒక వెండి నాణ్యం ఇచ్చినాం అనుకో. ఎంత? ఒక వెండి నాణ్యం ఇచ్చినాం అనుకో. ఆ వెండి నాణ్యం పొరపాటున జారిపోయి కింద పడింది. అది కళ్ళకు కాండ్రాల. అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది? పోతే పోనీలే అనుకుంటుందా? అనుకోదు. దీపాలు వెలిగిస్తుంది, ఇల్లంతా ఊడుస్తుంది, ఎత్తుకుతుంది. కింద పడిందే, సోఫా కింద ఉంది, మంచం కింద ఉంది. చదువుకుండే చిన్న మొర్రవైనా కూడా ఎంత ఎత్తుకుతారో కదా ఆడళ్ళు కదా. మా బంగారం అక్క, ఏమనుకున్నావు?
ఎవరినో పడేసింది, మీ ఎతుకు మీరు రాండి ఎతుకుదాము. అట్లా ఇంకా మంచం కింద దూరుతారు, సోఫాల కింద దూరుతారు. ఆడ పడితే ఆడ దూరి ఏం చేస్తారు? ఇంకా ఎత్తుకోవడమే పని. కానిచ్చింది మే పెద్ద కానిచ్చింది రా చిన్నోడా అని ఇంక ఎత్తుకుతానే దేనికోసం? ఒక చిన్న మొర్ర కోసమే. చెవులో ఉండే మొర్ర కింద పడితేనే తట్టుకోలేరు ఆడోళ్ళు. అందుకు దేవుడు అంటున్నాడు, అందుకే మీ గురించి చెప్పినాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే, ఒక నాణ్యము పోగొట్టుకొని ఆ స్త్రీ పోతే పోయింది అనుకోదు. ఏమనుకుంటుంది? దీపము వెలిగించైనా సరే, ఇల్లంతా ఊడ్చైనా సరే దాన్ని వెతుకుతుంది. వెతికి నాకు అది దొరికింది అనుకో, ఏం చేస్తుంది తెలుసా? నాకు దొరికింది ఇట్లా అండి, ఇదిగో నువ్వు చెప్పవు, ఇదిగో అమ్మా అదిగో ఆడ సోఫా కింద వేసిన ఆడీడు, ఆ సోఫాలు ఇరుక్కొని పడింది, సందులో ఉంది, ఇదో నాకు దొరికింది ఇదో అని ఎంతమందికి చెప్తామో ఇంకా కదా, ఊరంతా చెప్పింటాం. మరో ఒకటింది ఇమ్మి మళ్ళీ దొరికింది అంటే ఎందుకు చెప్తున్నావు అంటే సంతోషంతో చెప్తున్నావు. హల్లెలూయా. ఏదైనా పోయినప్పుడు నీకు దొరికితే ఎంత ఆనందం ఉంటుందో, ఏదైనా నీ వస్తువు పోయినప్పుడు నీకు దొరికితే ఎంత సంతోషంగా ఉంటావో, ఏ రీతికి అయితే 10 మందికి నువ్వు చెప్తావో, ఇదిగో నా వస్తువు పోయింది నాకు దొరికింది అని నువ్వు ఎట్లా చెప్తావో, దేవుడు కూడా ఒక పాపి తప్పిపోయి మళ్ళా వాడు దేవుని దగ్గరకు వస్తే అంతకు 10 రెట్లు సంతోషపడతాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఎన్నోసార్లు తప్పిపోయినాం లేదా? అనేకమైన సార్లు మనం తప్పిపోయినాం దేవుని దగ్గర నుంచి. కానీ దేవుడు అంటున్నాడు, ఆ తప్పిపోయిన పాపి మళ్ళీ దొరికితే నాకెంతో సంతోషం. దొరుకుతున్నావా దేవునికి? దొరకకుండా తిరుగుతున్నావా? దొరకాల. దేవుని కళ్ళ ఎదుటికి వచ్చేయి, దేవుని పాదాల దగ్గరికి వచ్చేయి. దేవుని ప్రతి పరిస్థితులను దేవుడు మారుస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు నీకు కలిగే సంతోషం, నీకు కలిగే ఆనందం మొదటగా దేవుడిచ్చిందే అని గుర్తుపెట్టుకో. ఈ సంతోషం సమాధానం ఎవరిచ్చారంటే దేవుడే. దేవుడు లేనిది మనం క్షణమైనను జీవించలేం. ఆయన అరిచేతిలో మనం చెక్కి ఉన్నాడు. మన జీవితాన్ని బాగు చేసిన వాడు ఆయన. త్రాగు నుంచి వ్యసనాల నుంచి మార్చిన వాడు ఆయనే. ఏ పాస్టరయ్య మార్చలేడు, ఏ పాస్టరయ్య మార్చలేడు. పాస్టరయ్య చేసేది కేవలం ప్రార్థనే. ఏం చేయగలుగుతాడు పాస్టరయ్య? ప్రార్థనే. తాగుబోతులను మార్చలేడు, వ్యభిచారులను మార్చలేడు, దొంగతనం చేసేలను మార్చలేడు. మార్చగల సామర్థ్యం గల వాడు ఎవడంటే దేవుడే. వాడు పరిగెత్తుకుంటూ రావాల్సిందే ఏడైనా సరే. దేవుడు అట్లా దన్నుతాడు. నేను ఇందని చెప్పినా కదా, నువ్వు ఎంత తప్పిపోయి దూరం బతికినా దేవుడు ఒక్క ముట్టుకాయ కొడతాడు. పరిగెత్తుకుంటా ఎవరన్నా కొట్టిందని పరిగెత్త ఇడికి వచ్చి కొడతావు. దేవుడు కొడితే ఎట్లా కొడతాడో ఆలోచించి, ఏ రీతి కొడతాడో. నువ్వు దేనిని బట్టి గర్విస్తున్నావో దానిని తీసేసుకుంటాడు. మన మధ్యలోకి 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నిరీక్షణ పాలయ్య గారు వచ్చినారు కదా, గుర్తుందా మీకు? నిరీక్షణ పాలయ్య గారు వచ్చినప్పుడు నిరీక్షణ పాలయ్య గారు ఏం చెప్పినారు? నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం, నా కూతుర్ని ఎంతో ముద్దుగా పెంచుకున్నా, కానీ దేవుడు నన్ను సేవకు రమ్మన్నాడు. నేను సేవకు పోకుండా బజ్జీలు వేసుకుంటా బతికినా. నా కూతుర్ని దేవుడు నాకు చెప్పినాడు, నువ్వు నా సేవ చేయకపోతే నీ కూతుర్ని నేను తీసేసుకుంటా అని నాకు దేవుడు చెప్పినాడు. కానీ నేను లెక్క చేయలే. కానీ లాస్ట్కి నా కూతురు చచ్చిపోయింది. చచ్చిపోతానే దేవుడు అన్నాడు, ఇప్పుడు నీ కొడుకును కూడా తీసుకుంటా, వస్తావా రావా అంటే ఇంక అప్పుడు ఏం చేశాడంట నిరీక్షణ బాలయ్య గారు, ఏమొద్దు, బజ్జీల వ్యాపారం వద్దు, ఏ వ్యాపారం వద్దు, నాకు సేవ చేయాలని పరిగెత్తుకుంటా వచ్చినాడంట. నీకు ఏది ఇష్టమో దేవుడు దాన్ని పెరికి అట్లా మారేస్తాడు. ఇప్పుడు మీ పొలంలో వెర్రి గడ్డి, పనికిరాని గడ్డి వచ్చిందరికి మీరేం చేస్తారు? పెంచుకుంటారా? ఏం చేస్తారు? దాన్ని పెరికి ఇట్లా పక్కన వారేస్తారు. అలాగే దేవుడు కూడా నీకు ఏది ఇష్టమో దాన్ని అట్లా పెరికి అట్లా పక్కన వారేస్తాడు. కాబట్టి ఏ దానిని ఇష్టం పెంచుకోవద్దు. ఊరిక ప్రేమించు. ఈ జీవితం ఉన్నంత వరకు వారిని గౌరవించు. ఈ జీవితం ఉన్నంత వరకు వారి కోసం త్యాగం చేసి వారి కోసం కష్టపడు, అంతే. కానీ నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికంటే కేవలము యేసయ్యకే. హల్లెలూయా. కాబట్టి నీకు ఇష్టమైనది అన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి నీకు ఏది ఇష్టమో దానితోనే నీకు ముళ్ళును పెడతాడు దేవుడు. ఉదాహరణకి ఒక డాక్టర్ కాడికి పోయి, సార్ నాకు ఆరోగ్యం బాగలేదు సార్, డాక్టర్ ఏమంటాడు, ఏరా నువ్వు తాగుతావా అని అంటాడు. అవును సార్ నేను తాగుతా సార్, ఏదో సార్ రోజుకి ఒకసారి 2 రోజులకు ఒకసారి సార్ అంటే వాడు ఏమంటాడు, తాగేరని వీడికి వచ్చింది, అంతే కదా. అంటే దాని అర్థం ఏంది? వాని తాగుడే వాని ప్రాణం తీసేస్తూ ఉంది.
నువ్వు ఏమి పాపము చేస్తావో ఆ పాపమే నిన్ను నాశనం చేస్తుంది. ఏ పంట విత్తుతావో ఆ పంటని నీవు కోస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల తప్పిపోవద్దు. తప్పిపోతే సైతాన్గా రెడీగా ఉంటాడు ఎత్తుకొని పోదామని. వాడు ఎప్పుడెప్పుడు ఎత్తుకొని పోదామా అని ఎదురు చూస్తాడంట నిన్ను. వాడు ఎత్తుకున్నాడంటే వాడు దిచ్చడు నిన్ను. పరలోకములోనే దేవునితో యుద్ధం చేశాడంట వాడు అని సైన్యం. తెలుసా మీకు? పరలోకములో దేవునితో యుద్ధం చేశాడంట వాని సైన్యం. దాదాపుగా 1/4 సైన్యం వచ్చేసారంట వానితో పాటు. అంటే ఉదాహరణకి 100 మంది ఉన్నారనుకో సైన్యంలో, యేసుక్రీస్తు వైపు ఉండేది 40 మందే, కానీ సైతం కానీ తిట్టుకునేది ఎంతమంది? 60 మంది. 60 మంది 40 మందితో యుద్ధం చేసినారంట. కానీ లాస్ట్కు దేవుని కోపానికి వాడు పాత్రుడైనాడు. ఒకటే మాట అన్నాడు, రే ఇది నీది కాదు, పాంగ దాటు. వాణ్ణి పరలోకము నుండి దేవుడు వాణ్ణి త్రోసివేసాను. హల్లెలూయా. అట్ట తోసేసే బుద్ధి నీలో కూడా ఉండాలా? ఉందా లేదా? ఉండాలా. తోసేసే బుద్ధి, ఇదిగో వచ్చా నేను తాగను, ఇంకా నాకు అవసరం లేదు, ఇదిగో నేను ఈ పని చేయను, ఇంకా వద్దు అని తోసేసే బుద్ధి నీలో ఉండాలా. దేవునితోనే యుద్ధం చేసినది, ఇంకా నువ్వెంత నేనెంత దానికి. కాబట్టి అన్నీ తెలుసు, కానీ మనం ఏం చేస్తామంటే తప్పిపోయే బతుకుతాము. పందుల పొట్టే బాగుంది అనుకుంటాం. రోజుకు వచ్చి 500-600 కూలే బాగుంది మనకు అనుకుంటాం. కానీ దేవుని దగ్గరికి రా, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే కృపా కనికరములు అవి ఎంతో గొప్పగా ఉంటాయి. నీ ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. నీ ప్రతి అక్కర్లు దేవుడు తీరుస్తాడు. ఈ కుమారుడి ఇంటికి రాగానే తండ్రి పట్టు వస్త్రాలు, ఉంగరము, చెప్పులు, కొవ్విన దూడను వధించి విందు చేశాడు. అలాగే నువ్వు కూడా తప్పిపోయి దేవుని దగ్గరకు వస్తే దేవుడు కూడా పరలోకములో దూతలతో ఏం చేస్తారంట? ఆయన ఏం చేస్తారంట? చదివినాం కదా 10వ వచనం, సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక పాపి మారితే దేవదూతలందరూ సంతోషపడతారంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారు, ఈరోజు మన జీవితం ఎట్లా ఉందో, ఏ స్థితిలో ఉందో మనకు బాగా తెలుసు. నువ్వు దేవునికి దూరంగా ఎందుకు బతుకుతున్నావో నీకు తెలుసు. దేవునికి నువ్వు ఎందుకు తప్పిపోయి బతుకుతున్నావో నీకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంటే పెరిగి అవతల వారి దేవునికి ఏదైతే వ్యతిరేకమైన పని ఉందో దాన్ని తీసి పక్కన వారి. తప్పిపోయి బతుకుతున్నాం. లోకంలో పందులు పొట్టే మనకు నచ్చింది, కాబట్టి పందులు పొట్టు మనకు అవసరంలా. దేవుని దగ్గరికి రా, దేవుడు మనకు వెండి పల్లములో భోజనం పెట్టేవాడు ఆయన. హల్లెలూయా. అసలు ఎంత అద్భుతమైన దేవుడు అంటే మన కోసం ప్రాణం పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరైనా నేను అట్లా ప్రేమించగలుగుతారా? ఈ లోకంలో ఎవరైనా నీ కోసం, నీ భర్త అయినా లేదా నీ భార్య అయినా చచ్చిపోయేంత ప్రేమిస్తారా? ఎవరూ ప్రేమించరు. ఏ భర్త ప్రేమించడు, ఏ భార్య ప్రేమించదు, ఏ పిల్లలు ప్రేమించరు. నీకోసం నేను చావాలా అని అంటారు, కానీ ఎవరూ చావరు. కానీ దేవుడు నీ కోసం ఆయన ఏం పొందాడు? ప్రాణాన్ని ఇచ్చేసి మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ లోకంలో మనం బతికేది ఇంకా మహా అంటే 34 సంవత్సరాలే. ఒకరి దేవుడు రాకడ త్వరగా వస్తే చెప్పలేం. ఏ క్షణం మనం మరణిస్తామో మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయటికి పోతే బతుకుతామో లేదో కూడా మనకు గ్యారంటీ లేని జీవితాలు మన జీవితం. గ్యారంటీ ఉందా ఎవరికైనా? ఎవరికి గ్యారంటీ లేదు. తుమ్మితే చచ్చిపోయినాడంట ఒక ఆయన. ఎవరు తుమ్మేసరికి గుండెకి చచ్చిపోయినాడంట. ఇంకా మనం ఎంత, ఏ రీతిగా మరణం సంభవించిన నీకు తెలియదు. మన జీవితం ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ వంటిది మన జీవితం. కాబట్టి దీపం ఉండగానే ఇంటిని సరి చేసుకో. ఇప్పుడు దీపం ఉండగానే ఈ స్త్రీ ఏం చేసింది? వెండి నాణ్యాన్ని వెతికింది, ఊడ్చింది. లాస్ట్కి ఆ నాణ్యం దొరకగానే చెలికత్తెలను పిలిచింది, పనులను పిలిచింది. ఏమే ఇదిగో దొరికిందిలే, ఇంకా సంతోషంగా ఉండండి అని చెప్పింది. ఇప్పుడు నువ్వు కూడా తప్పిపోయిన వాడివి, లోకంలో ఉన్నవాడివి, లోకంలో జీవించేవాడివి. దేవుని యొద్దకు రా. దేవుడు నీకు సమస్తమైన విధమైన వాటితో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.